ఎవరితో ఏమీ అనకుండా లేచి ఐసీయూకి వెళ్ళి సందీప్ని బయట నుండే చూశాను. నన్ను క్షమించు బాబు, నా కడుపు విషంరా. జన్మనైతే ఇచ్చి నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నానని అనుకున్నానే గాని నిజానికి నేనే నీ జీవితానికి ముప్పునురా కన్నా. నన్ను క్షమించు బాబు అని మనసులోనే వాడిని వేడుకున్నాను. ఆగని కన్నిటిని తుడుచుకుని బయలుదేరాను. నా కోసం ఆ మడ దూరంలో వెయిట్ చేస్తున్న వినోద్, చిత్ర, ఆనందల వద్దకు వెళ్ళాను. చిత్రని అడిగి కాస్త క్యాష్ తీసుకుని బయలుదేరాను. ఆగమ్మా, ఎక్కడికి? నేను తీసుకువెళ్తాను, ఒక్కదానివి వెళ్ళొద్దు అంటూ నన్ను అనుసరించారు ఆనంద్. సరేనని ఎక్కడికి వెళ్లాలో చెప్పి చిత్ర కారులో జారిగల పడ్డాను. ఆనంద్ని హాస్పిటల్లోనే ఉండమంది చిత్ర. వెనక సీట్లో వినోద్ ఎక్కాక తానే కారు డ్రైవ్ చేసి ఆగింది. టైం పొద్దున్న 11 గంటలు. వినోద్, చిత్రలతో పాటుగా సీనియర్ అడ్వకేట్ రాఘవ శర్మ గారి ఆఫీస్ ఎదుట మౌనంగా వెయిట్ చేస్తున్నాను. 10 నిమిషాలకి ఆఫీస్ రూంలోకి వెళ్ళి ఆయన్ని కలిశాం. నన్ను చూస్తూనే, ఏంటమ్మా ఫోన్ కూడా లేకుండా వచ్చావు, ఏం సంగతి, నీ ఆరోగ్యం బాగుందా అన్నారాయన నా వంక నిశితంగా చూస్తూ. ఆపుకోలేని కన్నీరు, చేసుకున్న నిర్ణయాలతో బండబారిపోయింది గుండె. ఓ క్షణం మనసు కూడదీసుకుని, శర్మగారు, మీకు నా పరిస్థితి ఇదివరలోనే చెప్పాను. నేను పోయిన వారమే మా ఇంట్లో వాళ్ళకి సంగతి వివరించి లీగల్ సెపరేషన్ గురించి చెప్పాను అంటూ ఆగాను. ఆ మేరకు అవసరమైన పేపర్ వర్క్ కానివ్వండి. గట్టిగా ఊపిరి తీసుకున్నాను. మా బాబు సందీప్ మళ్ళీ గాయపడ్డాడు శ్యామ్ వల్ల. ప్రతిసారి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పసివాడి చావు దెబ్బలకి కారణమవుతోంది వాడి తండ్రే. విచక్షణ లేకుండా పసివాడిని పదే పదే అలివి కాని వాటికి నెడుతుంటారు. ఈసారైతే వాడు బతుకుతాడో లేదో కూడా తెలీదు. హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. నాకు నా బిడ్డలకి నా భర్త నుండి పూర్తి విముక్తి వెంటనే కావాలి సార్ అంటూ చేతులు జోడించి వేడుకున్నాను. శర్మగారంతా విన్నారు. పక్కనే కూర్చున్న చిత్రని దూరంగా వెనకాల కూర్చున్న వినోదం చూసి, వీరెవరు అని అడిగారు. ఈమె నా ఫ్రెండ్ డాక్టర్ చిత్ర. వీడు నా తమ్ముడు వినోద్. నేను మీకు చెప్పిన కొన్ని సంఘటనలకి వీడు ప్రత్యక్ష సాక్ష్యం కూడా. ఇక వీళ్ల నుండి నా విషయం దాచవలసిన అవసరం లేదు శర్మగారు అన్నాను. సరే అయితే పిటిషన్ వెంటనే ప్రిపేర్ చేద్దాం. ఆ పిటిషన్లో అన్ని కోణాలు కవర్ చేయొచ్చు. మళ్ళీ ప్రత్యేకించి నీ భర్త నుండి పిల్లలకి ప్రొటెక్షన్ కోరడం అనవసరం వివరించారు శర్మగారు. ఓ క్షణమాగి ఫోన్లో సెక్రటరీని పిలిచారు డాక్యుమెంటేషన్కి. నా వంక చూస్తూ, చూడు నీలా, పక్కన కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుని మొదట్నుంచి నువ్వు నాకు చెప్పిన విషయాలన్నీ డాక్యుమెంట్ చేయించు. నాకు కావలసిన మిగతా డీటెయిల్స్ నేనే తీసుకుంటాను. ఈలోగా నీ పరిస్థితులు మారి నీ ఆలోచనలో మార్పు వస్తే నాకు చెప్పొచ్చు. నీ విషయమై నా ఫ్రెండు ఓ పోలీస్ ఆఫీసర్ని కూడా సంప్రదిస్తాను. సరేనా? ఇక డాక్యుమెంట్ చెయ్యి, వెళ్ళండి అన్నారాయన ఫోన్ అందుకుంటూ. మేమంతా కాన్ఫరెన్స్ రూంలో కూర్చున్నాం. చిత్రవంక చూశాను. దాని ముఖాన్ని ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు. నేను అవునన్నట్టు తలాడించాను. ఇంతలో సందీప్ విషయంగా చిత్రకి ఫోన్ వచ్చింది. మరునాడు పొద్దున్నే 8ంటికి న్యూరో సర్జన్తో మీటింగ్ అని తెలియజేశారు. మరో 5 నిమిషాల్లో సెక్రటరీ వచ్చి ల్యాప్టాప్ బల్ల మీదుంచి మా ముగ్గురికి నీళ్ల బాటిల్స్ అందించి ఎదురుగా కూర్చున్నాడు. 10 ఏళ్లుగా నా జీవితాన జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి చెప్పవలసినంత చెప్పాను, అవసరమైన వివరాలతో సహా. తన ఎదురుగా సందీప్ గాయపడ్డ సంఘటనల్ని వినోద్ చేత చెప్పించాను. అంతా అయ్యాక నా వంక తిరిగాడు వాడు. పోతే అక్క, పతంగులు ఎగరవేస్తూ అందరం అక్కడే ఉన్నాం. లీడ్లో ఉన్న మన సందీపే గెలవాలని వాడితో పాటు బావ కూడా పట్టుదలగా ఉన్నారు. లాస్ట్ విన్నింగ్ రౌండ్లో 10 అడుగులు ఎత్తున్న గోడ మీదకి సందీప్తో శ్యాంబాబు వెళ్లారు. కింద నుండి ఫాలో అవుతూ మేమంతా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. ఎవరూ అనుకోని విధంగా త్రుటిలో జరిగింది. వాడు పైనుండి పడిపోవడం ప్రమాదవశాత్తు జరిగిందక్క అంటూ బాధపడ్డాడు. కాసేపు మౌనంగా ఉండిపోయాం. అక్కడి నుంచి విషయమంతా చిత్రకు కూడా తెలుసును అన్నాడు. ఆ వెంటనే వీడు ఫ్లాట్కి ఫోన్ చేసి నాకు సంగతి చెప్పాడు. దుఃఖాన్ని దిగమింగుకుని అంతకుముందే ఆనంద్ ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. పని చూసుకుని తిరిగొస్తూ ఫోన్ మీద కనెక్ట్ అయ్యారు. ఇక చేసేది లేక, నీకు చెప్పే ధైర్యం లేక నిన్ను హాస్పిటల్కి తీసుకురమ్మని ఆనంద్కి చెప్పాను. ఇదిరా జరిగింది. చాలా బాధగా ఉంది నీలా ఇదంతా నాకు అంటూ చిత్ర వాపోయింది. సాయంత్రం 4 అయింది. అప్పటి వరకు వినోద్, చిత్ర చెప్పింది కూడా డాక్యుమెంట్ చేశాడు లాయర్ గారి సెక్రటరీ. డాక్యుమెంటేషన్ ముగించి సెక్రటరీ లోనికి వెళ్ళగానే, నీలా, ఏంటిదంతా? నీ జీవితం అగ్నిగుండంలా ఉంది, ఇదంతా నిజమా అని ఆశ్చర్యంగా ఉంది అంది చిత్ర ఆదుర్దాగా.
ఇన్నాళ్లుగా రాజీపడి జీవితాన్ని నెట్టుకొస్తున్నందువల్లనే ఇప్పుడిక ఇలా అర్థం లేని విధంగా తయారైంది అన్నాను నిర్లిప్తంగా. ఇంతలో సెక్రటరీ వచ్చి మేమింక వెళ్ళవచ్చని లాయర్ గారు ఫోన్ చేస్తారని చెప్పాడు. మరనాడు రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్లు ఏమంటారో అన్న టెన్షన్తోనే హాస్పిటల్లో ఆ రాత్రి గడిపాను. పొద్దున్నే ఆనంద్ చిత్రలతో పాటు వెళ్ళి సందీప్ రిపోర్ట్స్ పరిశీలిస్తూ ఉన్న న్యూరో సర్జన్ డాక్టర్ నిఖిల్ని కలిశాం. అరగంటలో మమ్మల్ని పేషెంట్ ఏరియాకి రమ్మన్నారు. ఆతృతగా అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. కాసేపటికి రిపోర్ట్స్ చేతపుచ్చుకుని వచ్చారాయన. ప్రశాంతంగానే ఉన్నారు. అదృష్టవశాత్తు బాబుది సర్జరీతో బాగోగల పరిస్థితేనని ఆయన అభిప్రాయపడ్డారు. డైరెక్ట్ ఇంజురీ వల్ల కాకుండా తీవ్రమైన కుదుపు, షాక్ వల్ల ఏర్పడ్డ సెరెబ్రల్ హెమరేజ్ అవడం మేలైందన్నారు. స్లో బ్లీడింగ్ అవడంతో గట్టెక్కే అవకాశం మెరుగైందన్నారు. బ్రెయిన్ టిష్యూ నడుమ ఎక్యుములేట్ అయిన బ్లడ్ డ్రైన్ చేసి స్వెల్లింగ్ తగ్గిస్తే బాబు ఇప్పుడున్న గడ్డు పరిస్థితి నుండి తేరుకునే అవకాశం మాత్రం ఉందన్నారు. తక్షణమే సర్జరీ షెడ్యూల్ చేస్తానన్నారు. 1000 ఉద్యానవనాలు ఒక్కసారి విరగబూసినంత ఆనందం నిండింది గుండెల్లో. కాలినడకన స్వామిని దర్శించుకుంటానని 1000 దండాలు పెట్టాను. సంతోషంతో పిచ్చిదాన్నయ్యాను. సర్జన్కి ధన్యవాదాలు తెలిపి మావయ్య, శ్యామ్ సర్జరీకి ఏర్పాట్లు చేయడానికి వెళ్లారు. అక్కడి నుండి లేచి బాబుని చూడ్డానికి ఐసీయూ దిశగా అడుగులు వేశాను. ఈసారి బాబుని చూసిన క్షణం 1000 ఏనుగుల బలంతో ముందుకు సాగిపోతాను అనిపించింది. నేను బాగైపోతాను మమ్మీ అని సందీప్ అంటున్నట్టుగానే తోచింది. శ్యామ్, మావయ్య కూడా లోనుకొచ్చి వాడిని చూశాక సర్జరీకి ప్రిపేర్ చేయడానికి సందీప్ని అక్కడి నుండి తీసుకువెళ్లారు. దేవుడి మీదే భారం వేసి మావయ్య, శ్యామ్ వెనుకే ఐసీయూ బయటికి నడిచాను. కాస్త దూరంలో వెయిట్ చేస్తున్న ఆనంద్ చిత్రల్ని కలిశాను. చూడమ్మా, మేమిద్దరం ఇవాళ నీ అందుబాటులోనే ఉన్నాం అన్నారు ఆనంద్ నా వంక చూస్తూ. నాతో పాటే ఉన్న మావయ్య కలగజేసుకున్నారు. సందీప్ సర్జరీకి కొన్ని గంటలు పడుతుందన్నారు. నువ్వు కాసేపు మనింటికో లేదా చిత్ర వద్దకో వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా అన్నారాయన నాతో. ఇంటి నుండి అందరం కూడా మధ్యాహ్నం వస్తారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో రావచ్చు అన్నాడు శ్యామ్ నన్ను ఉద్దేశించి. లేదు మావయ్య, నేనిక్కడే ఉంటాను. చిత్రతో ఓసారి గుడికి వెళ్ళొచ్చేస్తాను. మీరు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి, సందీప్ బాగైపోతాడని అన్నాను. అలాగేనంటూ మావయ్య, శ్యామ్ వెనుతిరిగారు. నన్ను, చిత్రని బ్రేక్ఫాస్ట్ చేయమని హాస్పిటల్లోనే కేఫ్టేరియాకి తీసుకువెళ్లారు ఆనంద్. దూరానున్న ఓ కార్నర్ టేబుల్ వద్ద చేరాం. ఆర్డర్ చెప్పొచ్చి మా ఎదురుగా కూర్చున్నారాయన. లాయర్ దగ్గర జరిగిందంతా చిత్రం నుండి విన్న ఆనంద్ అదే విషయం ప్రస్తావించారు. బాగా ఆలోచించి లాయర్ గారితో కూలంకుషంగా మాట్లాడి అడుగు వేయమని సలహా ఇచ్చారు. అవసరమైతే లాయర్ వద్దకు తాము వస్తామన్నారు. ఆర్డర్ వచ్చాక కాఫీ తాగి పేషెంట్ రౌండ్స్ వేయడానికి వెళ్లారు ఆనంద్. కాఫీ సిప్ చేస్తూ నేను, చిత్ర మిగిలాం. వేద మిమ్మల్ని రాత్రుళ్ళు మేలుకోబెట్టడం లేదు కదా? విశాల్ అన్నీ సరిగ్గా చూసుకుంటుందా అడిగాను. వేద సంగతి నువ్వు ఆనందని అడగవలసింది. వర్క్ నుండి ఇంటికి వెళ్ళడం ఆలస్యం. వేదని తనే చూసుకుంటున్నారు అంది చిత్ర. మీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలీదు చిత్ర. ఇటువంటి క్లిష్ట సమయంలో అమ్మ వాళ్లతో పాటు వేద నీ వద్ద ఉండబట్టి కాస్తైనా మనశాంతిగా నేను సందీప్ విషయం చూడగలుగుతున్నాను అన్నాను కృతజ్ఞతగా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలా? వేదని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మీ ఇంటికంటే మా అపార్ట్మెంటు ఎంతో దగ్గర కదా హాస్పిటల్కి. అమ్మ వాళ్ళు మా వద్ద ఉండడమే మేలు. ఏం పర్వాలేదు అంది కాఫీ ఫినిష్ చేస్తూ చిత్ర. చుట్టూ బ్రేక్ఫాస్ట్ రద్దీ తగ్గింది. ఇంచుమించు ఎవరూ లేరు. సెకండ్ రౌండ్ మళ్ళీ మాకు కాఫీ ఆర్డర్ చేసింది చిత్ర. కంఫర్టబుల్గా అక్కడే కాసేపు కూర్చుండిపోయాం. ఇప్పుడు ఇంత తెలిసాక నా దగ్గర ఏదీ దాచకుండా ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు అంది సూటిగా చిత్ర. క్షణం మౌనంగా ఉన్నాను. గట్టిగా ఓసారి ఊపిరి తీసి చిత్రవంక చూశాను. అయితే నేను చెప్పేది ఓపిగ్గా విను. అవును, శారీరకంగా, మానసికంగా నేను నా భర్త శ్యామ్ బాధితురాల్ని. పైశాచికం, శాడిజం నా భర్త శ్యామ్ ప్రసాదం నైజం అన్నది నేను నమ్మిన నిజం. ఎన్నోసార్లు నన్ను అన్ని విధాలా గాయపరిచాడు, హింసించాడు. మా ఇద్దరి కుటుంబాల పరువుని, నా బిడ్డల భవిష్యత్తుని, నా స్థిరత్వాన్ని గురించిన ఆలోచనలతోనే ఆ నరకం నుండి బయటపడ్డానికి ఎంతకాలం పట్టింది అంటూ నిట్టూర్చాను. నా పట్ల శ్యామ్ ప్రవర్తన, నా నుదుటి మీద గాయం, నా మీద శ్యామ్ దౌర్జన్యం, మానసిక శారీరక హింస, గర్భవతినైన నేను గాయాలతో హాస్పిటల్లో చేరడం వెనక అసలు నిజం, సందీప్కి ఎన్నో మార్లు కలిగిన హాని,
అన్నీ మొదటి నుంచి పూసగుచ్చినట్టు చెప్పాను చిత్రకి. అంతా విని షాక్ అయింది చిత్ర. కొంతసేపటికి గాని తేరుకోలేదు. ఎంతటి దుస్థితి అనుభవించావు నీలా, ఇంతటి దావాగ్ని నీలో నివురుగప్పి ఉందని ఏమాత్రం ఊహించలేదు తెలుసా అని కన్నీళ్లు పెట్టుకుంది. మా పట్ల శ్యామ్ ప్రవర్తన ఏ కోవకు చెందిన మానసిక ప్రవృత్తి అనేది నువ్వే నాకంటే బాగా చెప్పగలవు అన్నాను చిత్రతో. తానేదో అనబోయేలోగా చిత్ర సెల్ ఫోన్ మోగింది. హలో రమణియ, ఓ నిమిషం ఆగు అని నా వంక చూసింది. రమణి చాలాసార్లు నీ కోసం ఫోన్ చేసింది అంటూ ఫోన్ నాకు అందించింది. రమణి నాకు ధైర్యం చెప్పింది. సందీప్కి తన విషెస్ చెప్పింది. నన్ను చూడ్డానికి ఈసారి తన ఇద్దరు పిల్లలతో ఢిల్లీ వస్తానంది. సర్జరీ అయ్యి 4 రోజులైంది. సందీప్ ఆపద నుండి బయటపడ్డట్టే అన్నారు డాక్టర్లు. వాడు క్షేమంగా ఉన్నట్టే. ప్రతి పూట మావయ్య శ్యామ్ వచ్చి సందీప్ ప్రోగ్రెస్ కనుక్కుంటారు. అమ్మ వాళ్ళు, అత్తయ్య కూడా. సందీప్ ప్రోగ్రెస్ బాగుందని, ప్రాబ్లం లేకుండా ఇంప్రూవ్ అవుతున్నాడని 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్లు. సందీప్ హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి కూడా 4 రోజులైంది. కొద్ది కాలం వాడి కోసం నర్సునుంచాం. డాక్టర్ గారి ఆదేశాలు పాటిస్తూ సవ్యంగా కోలుకుంటున్నాడు. ఇప్పటి వరకు నాకు సాయంగా ఉన్న అమ్మవాళ్లు తిరుగు ప్రయాణం అయ్యారు. మరి 2 గంటల్లో వారి ట్రైన్ సదడమైంది. భోజనాల వద్ద నాకు జాగ్రత్తలు చెప్పింది అమ్మ. నేను శ్రేయస్కరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నానని బెంగ పెట్టుకోవద్దని వాళ్ళకి చెప్పాను. నేను అత్తయ్య కూడా గేటు వరకు వెళ్ళాం. మళ్ళీ వస్తానక్క అని వెళుతూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వినోద్. కారు కదిలిపోయాక వెనుతిరిగి ఇంట్లోకొస్తుండగా నా సెల్ ఫోన్ రింగ్ అయింది. లాయర్ గారి ఫోన్ అనుకుని ఆదుర్దాగా తీశాను. ఆయనే. పేపర్ వర్క్ అయ్యి అన్ని పనులు ముగిశాయని చెప్పి మరో 2 రోజుల్లో కలవమన్నారు. నా కోసం శనివారం పొద్దున్నే సమయం కేటాయించానన్నారు. ఆనంద్ చిత్రలతో శర్మగారి వద్దకు వెళ్ళాను. వాళ్ళని నా శ్రేయోభిలాషులుగా పరిచయం చేశాను. నేను కోర్టులో వేయబోయే పిటిషన్ గురించి శర్మగారు మాకు వివరించారు. ఫ్యామిలీ కోర్టులో దాఖలయ్యే లీగల్ సెపరేషన్ పిటిషన్లపై సంతకాలు పెట్టాను. రిస్ట్రైనింగ్ ఆర్డర్ అవసరం లేదని నిర్ధారించారు. నా తరపున ఆనంద వ్యక్తపరిచిన ఎన్నో అనుమానాలకి బదులుగా శ్యామ్ నుండి ఈ పిటిషన్కి నో కాంటెస్ట్ అని నా అభిప్రాయం అన్నారు లాయర్ శర్మగారు. లీగల్ నోటీసులు శ్యామ్కి సోమవారమే వెళతాయట. అన్ని పేపర్స్ కాపీలు నాకు అందజేశారు. ఆయనకి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని అక్కడి నుండి బయటకొచ్చాను. నన్ను ఇంట్లో డ్రాప్ చేసి చిత్ర వాళ్ళు గుర్గావ్ దిశగా వెళ్లారు. వాళ్ళు ఈ మధ్యన అక్కడ ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆనంద కుటీర్ అన్న పేరుతో ఆ భూముల్ని డెవలప్ చేస్తారట. 6 ఏళ్ల తర్వాత పొద్దున్నే టీవీ ఆన్ చేయమంటూ ఫోన్ చేసింది చిత్ర. లోకల్ ఛానల్ మీద న్యూస్ చూడమంది. స్పోర్ట్స్ న్యూస్ సెగ్మెంట్ జరుగుతోంది. ఢిల్లీ స్విమ్మింగ్ కమిషన్ వారు సందీప్ మోద్రే అనే యువ స్విమ్మర్ని నేషనల్ జూనియర్ స్విమ్ టీంకి కెప్టెన్గా సెలెక్ట్ చేశారు. 16 ఏళ్ల వయసులో అంతటి గుర్తింపు అనూహ్యమైందే. అంతేకాదు, ఈ యువ ఈతగాడు ఒకప్పటి ప్రఖ్యాత క్రీడాకారుడు శ్యామ్ ప్రసాద్ మోద్రే తనయుడు అని చెబుతూ సందీప్ స్కూల్ ఫోటో, వాడు పాల్గొన్న స్విమ్ టోర్నమెంట్ నుండి ఓ క్లిప్పు చూపించారు. సందీప్ ఆశ్చర్యపోయాడు. వాడి ఆనందానికి అవధులు లేవు. నాకు సంతోషంగా అనిపించింది. తాతగారు న్యూస్ చూసారో లేదో అంటూ తాతగారికి ఫోన్ చేశాడు సందీప్. నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళాను. పోయినేడే జూనియర్ కాలేజీ స్విమ్ టీంకి కెప్టెన్ అయ్యాడు సందీప్. ఇప్పటికే ఢిల్లీలో జరిగే స్విమ్మింగ్ టోర్నమెంట్స్లో పాల్గొని విజయాలు సాధించాడు. చదువులో కూడా ముందంజలోనే ఉన్నాడు. పిల్లలిద్దరికీ తాతగారి సపోర్టు, చిత్ర ఆనందల ఎంకరేజ్మెంట్ కూడా మెండుగా తోడ్పడుతున్నాయి. నేను పిల్లలతో విడిగా ఉంటున్న ఈ 6 ఏళ్లలో పిల్లలిద్దరూ వాళ్ళ తాతయ్యకి బాగా దగ్గరయ్యారు. అత్తయ్య 2 ఏళ్ల క్రితం హార్ట్ అటాక్తో మరణించాక మావయ్య నెలకి సగం రోజులు పిల్లలతో గడుపుతూ మా దగ్గరే ఉంటున్నారు. వేదంటే ఆయనకి ప్రాణం. వారానికి 3 రోజులు దాన్ని వెంటబెట్టుకుని మ్యూజిక్ క్లాస్కి వెళతారాయన. వేద ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చింది. ఈ ఏర్పాటుకి శ్యామ్ నుండి ఎటువంటి ఆటంకం లేకపోవడంతో అలాగే కొనసాగుతున్నాం. ఈ మధ్యకాలంలో తను ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళతానని మావయ్యతో అన్నారట శ్యామ్. లాయర్ గారి సలహా మేరకే శ్యామ్ మా ఇంటికొచ్చి పిల్లల్ని కలవడానికి ఒప్పుకున్నాను. గత 2 ఏళ్లుగా మాత్రం పిల్లల బర్త్డేలకి, ఫెస్టివల్స్కి వాళ్ళకి కానుకలు తీసుకుని మావయ్యతో కలిసి వస్తుంటారు. ఆ కాసేపు వాళ్ళ డాడీతో ఫ్రెండ్లీగా గడుపుతారు సందీప్, వేద. 2 ఏళ్ల క్రితం మావయ్య నా కోసం కొనుగోలు చేసిన ఆధునిక విల్లాలోకి మారాం. చిత్ర వాళ్ళకి దగ్గరే.
అన్నింటికీ చాలా వీలుగా ఉంది అనుకుంటూ కిచెన్లో పని ముగించాను. బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద సర్ది పిల్లల్ని పిలుద్దామని హాల్లోకి వచ్చిన నాకు, మమ్మీ, హైదరాబాద్ తాతతో మాట్లాడు అంటూ ఫోన్ అందించాడు సందీప్. సందీప్ గురించి గర్వంగా ఉందన్నారు నాన్న. ఈ మధ్యనే నేను చైల్డ్ సైకాలజీ విద్యా విధానంలో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేయడం నాన్నకి సంతోషం కలిగించింది. మీరు ఓసారి ఢిల్లీ రావాలి అన్నాను అమ్మతో మాట్లాడుతూ. అలాగే, నువ్వు సుఖంగా సంతోషంగా జీవించడం ముఖ్యం తల్లి అంది అమ్మ. ఈ మధ్య అమ్మ వాళ్ళు ప్రయాణాలు తగ్గించారు. వినోద్ ఐఐటిలో చదువుతున్నాడు. వీలున్నప్పుడల్లా వచ్చి పిల్లలతో సరదాగా గడుపుతాడు. వినోద్ మామయ్య రాక కోసం ఎదురు చూస్తుంటారు పిల్లలిద్దరూ. సందీప్కి అభినందనలు తెలపడానికి సాయంత్రం వర్క్ నుండి చిత్ర, ఆనందంతో పాటు అదే సమయానికి మావయ్య, వినోద్ కూడా ఇంటికొచ్చారు. మీ డాడీని నిన్ననే కలిశాను. హీ విల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సందీప్. మేము కలిసినప్పుడల్లా నీ గురించి, వ్యాధి గురించి తప్పక మాట్లాడతాం అన్నారు ఆనంద్ సందీప్తో. శ్యామ్ ఆనంద్ని తరచుగా కలుస్తూనే ఉంటారట. వస్తూ పిల్లలకిష్టమైన స్వీట్స్ తెచ్చారు మావయ్య. విశాల అందరికీ కాఫీతో స్నాక్స్, స్వీట్స్ సర్వ్ చేసింది. యామ్మ చిత్ర, మీ ఆనంద కుటీర నిర్మాణం పూర్తే 2 ఏళ్లుగా అక్కడ సామాజిక కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నాయని చెప్పావు. తప్పక ఓసారి వెళదామని కూడా చెబుతుంటావు. నాకు ఓపికండగానే మీ కుటీరమంతా తిరిగి చూడాలనుంది. పిల్లలకిప్పుడు సమ్మర్ హాలిడేస్, ప్లాన్ చేయొచ్చు కదా అన్నారు మావయ్య చిత్రతో. సెయింట్ బార్న్ బస్ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో సందీప్ వాళ్ళ స్విమ్ టీంకి రిసెప్షన్ ఇచ్చారు స్కూల్ వాళ్ళు. మావయ్య, శ్యామ్ సహా వచ్చారు. గర్వంగా సందీప్ని కౌగిలించుకుని అభినందించారు శ్యామ్. పొద్దున్నే లాయర్ శర్మగారి నుండి ఫోను. నీలా, నీ భర్త శ్యామ్ ప్రసాద్ మధురై ఫ్యామిలీ కౌన్సిలింగ్కి సుముఖంగా ఉన్నట్టు కోర్టు ద్వారా సమాచారం. నువ్వు సరేనంటే వాళ్ళ లాయర్కి జవాబిస్తాను. మనం చెప్పిన కౌన్సిలర్ దగ్గరికే వస్తారు అన్నారాయన. శ్యామ్లో మార్పు అంటూ వస్తే దానికి కారణం పిల్లల మీద ప్రేమే అనుకోవాలి. చీకటి పడుతుండగా చిత్ర, ఆనంద్ వచ్చారు. నీకో హ్యాపీ న్యూస్ అంటూ. శ్యామ్ వచ్చి హాస్పిటల్లో నన్ను కలిశారమ్మా అన్నారు ఆనంద్ సోఫాలో కూర్చుంటూ. నీకు లాయర్ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి అంగీకారం పంపారంట. నా వద్ద పేషెంట్గా నమోదయ్యారు కూడా. వచ్చే వారం ఫస్ట్ అపాయింట్మెంట్. మాకు ఇది సంతోషకరమే అన్నారు ఆనంద్ ఉత్సాహంగా. చూద్దాం, ఈ మార్పులు ఎటు దారితీస్తాయో. మంచికైతే మంచిదే మరి అనుకున్నాను మనసులో. ఇదిగో వస్తా, అదిగో వస్తా అంటూ 5 ఏళ్లు గడిపేసిన రమణి పిల్లా పాపలతో ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వస్తోంది. వాళ్లతో పాటు 3 ఏళ్ల తర్వాత అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇన్నాళ్ళకి ఆంధ్రం ఇలా కలిశామంటే అంతా చిత్ర కృషి ఫలితమే అన్నారు మావయ్య అందరితో కలిసి భోజనానికి కూర్చుంటూ. రీయూనియన్ అంటూ మమ్మల్ని రమణి కుటుంబంతో జతకట్టి మరీ పిలిపించింది. అన్నింట చిన్నప్పటి నుండి పట్టుదల ఆ అమ్మాయికి అన్నారు నాన్న చిత్ర గురించి. ఈ వారమంతా మనందరి యాక్టివిటీ చిత్ర ప్లానింగ్ ప్రకారమే అని తెలిసిందే కదా. చిన్నవాళ్లతో సహా మీరంతా కూడా తప్పక ఎంజాయ్ చేస్తారని నేను హామీ ఇస్తున్నా అన్నారు ఆనంద్ నవ్వుతూ. రమణి, విజయల పిల్లలు 5 ఏళ్ల ఆరతి, శంకర్ హ్యాపీగా వేదతో కబుర్లాడుతూ భోంచేస్తున్నారు. ఆనంద్, వినోద్, రమణి భర్త విజయ్, సందీప్ సహా 2 తాతయ్యలతో స్విమ్ టీమ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతూ కలిసి భోంచేస్తుంటే చాలా రోజుల తర్వాత నాకు ఆప్తులైన వాళ్ళందరి నడుమ ఆనందంగా అనిపించింది. శనివారం పొద్దున్నే 2 ట్రావెల్ వ్యాన్స్ తీసుకుని ఆనంద కుటీరికి బయలుదేరాం. నిజానికి అది ఓ ఆశ్రమం అన్నారు ఆనంద్. అనాథ, వృద్ధ స్త్రీ సంక్షేమానికి పాటుపడుతోన్న సంస్థ అని వివరించారు. మధ్యాహ్నం 12కు ముందే ఆశ్రమం చేరాం. ప్రవేశ ద్వారంలో ఉన్న ఆశ్రమం ఎంట్రన్స్ నుండే ఇరువైపులా బోరులుగా పచ్చని చెట్లతో అందంగా నీడగా ఉంది దారంతా. అందరికీ అక్కడ 4 కాటేజీల్లో బస ఏర్పాటు చేసింది చిత్ర. 1 గంటకి భోజనశాలకు వెళ్ళాం. అక్కడ వృద్ధులు, పిల్లలు, వికలాంగులు కలిసి 100 మంది పైనే ఉంటారు. పనివాళ్ళు, వడ్డించేవాళ్ళు, ఆయమ్మలు 20 మందన్నా ఉన్నారు. మేమంతా కాస్త ఎడంగా 2 టేబుళ్ల వద్ద కూర్చున్నాం. ఆనంద కుటీర్లో స్థానికంగా నివసించే పిల్లల ప్రార్థనా గీతంతో మొదలయ్యి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొని మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాక భోజనం వడ్డించారు. అతిథులం మేమొచ్చామనే ప్రత్యేకంగా ఈనాటి భోజనం డైనింగ్ హాల్లో ఏర్పాటు చేశారట. అరిటాకులు వేసి వడ్డించారు. ఎంతో రుచిగా ఉన్నాయి కూరగాయల వంటకాలు, తాగడానికి కొబ్బరి నీళ్లు. భోంచేశాక సుమారు 25 ఎకరాల్లో నిర్మించిన ఆశ్రమ ఆవరణంతా వ్యాన్లోనే తిరిగాం. పశుశాల, బడి, ఆసుపత్రి,
వృద్ధాశ్రమం, స్త్రీ సంక్షేమం, అనాథాశ్రమం, దేవుని గుడి అన్నీ చూసాం. ఆనంద్ మమ్మల్ని ప్రతి సేవాశ్రమం దగ్గర ఆపి సమాజానికి దాని అవసరం గురించి పిల్లలకి వివరిస్తూ ఆసక్తిగా సాగిస్తున్నారు మా టూరు. అంతా చూశాక ఆఖరున కుటీరం మధ్యనున్న తోటలోకొచ్చాం. కొన్ని వందల చెట్లు వలయాకారంలో నీడనిస్తూ ఓ ఉద్యానవనంలా ఉందక్కడ. అప్పటికే అలసిపోయిన పిల్లలు వేద, విశాల, అమ్మంతో సహా కాటేజీకి వెళ్ళిపోయారు. మగవాళ్లంతా సేవాశ్రమాల వైపుగా, సందీప్తో వినోద్ యానిమల్ షెల్టర్ వైపుగా వెళ్లారు. చిత్ర, నేను, రమణి తోట మధ్యలో ఉన్న గాంధీ విగ్రహం ముందు కూర్చున్నాం. చేతికర్ర పట్టుకున్న గాంధీ తాత నిలువెత్తు విగ్రహం అది. అక్కడ ఆ విగ్రహం ఆశ్రమ ఆశయాల్ని చెప్పకనే చెబుతోంది అనుకున్నాను. రమణి కూడా అదే అంది. గుట్టెడు మల్లెలు, సంపెంగలతో పాటు తోటమాలి మాకు కొబ్బరి నీళ్లు తెచ్చిచ్చాడు. మరోసారి కొబ్బరి నీళ్లు తాగుతూ కొద్దిసేపు ముగ్గురం మౌనంగా ఉన్నాం. నేను అన్నయ్యలా భావించే ఆనంద్ గారంటే నాకున్న గౌరవం ఈరోజు రెట్టింపైంది. నువ్వు నా స్నేహితురాలమైనందుకు కూడా నాకెంతో గర్వంగా ఉంది చిత్ర అన్నాను. అవును, అసలు ఎంతో ఉన్నత ఆశయాలతో స్థాపించినట్టుగా ఉంది ఈ సేవా కుటీరాన్ని. నువ్వు ఆనంద్ కూడా ఎంతో గొప్ప ఆలోచనలు ఉన్నవారని తెలుస్తోంది చిత్ర అంది రమణి. సరే తల్లి, మీ పొగడతలు ఆపండమ్మా. మా గొప్పతనం ఏమీ లేదు. ఏదో మా వంతు సమాజంలోని నిరాశ్రయులకి చేయుతనిద్దామనే అంది చిత్ర. ఆనంద్ పూర్వీకుల ఆస్తులమ్మేసి ఇక్కడ భూమి కొన్నారు ఆనంద్. లండన్లో సెటిల్ అయిన వాళ్ళ అన్నయ్య ఆశయం కూడా ఇదే అవడంతో 3 ఏళ్ల పాటు ఈ కుటీర నిర్మాణంలో మునిగి తేలారు. ప్రాక్టీస్ నుండి కూడా దాదాపు ఏడాది పాటు దూరంగా ఉన్నారు మరి అంది చిత్ర. మాట్లాడుతుండగానే ఓ 10 మంది చిన్నపిల్లలు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బిలబిలమంటూ చిత్ర చుట్టూ చేరారు. అమ్మ అమ్మ అంటూ తలా ఓ కబురు చెప్పారు చిత్రకి. అందులో 2 నడవలేని వారైతే ఒకరు మోగాని కూడా అర్థమైంది. వారిని ఆయాలు తీసుకొచ్చారు. అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని వారి చదువులు ఎలా సాగుతున్నాయని వాకవు చేసింది చిత్ర. ఇంతలో డ్రైవర్ 2 సంచుల నిండా గిఫ్ట్లు తీసుకునొచ్చాడు. చిత్ర వారందరికీ తలా ఓ గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటే అదనంగా బహుమానాలు ఉంటాయని కూడా చెప్పింది. మీరిప్పుడు పార్కులోకి వెళ్ళి ఆడుకోండి. మరో 5 నిమిషాల్లో ఆనంద్ డాడీ మీ దగ్గరికే వస్తారు. నేను మళ్ళీ 15 రోజులకు కనబడతా అని వాళ్ళని బుజ్జగించి అటుగా పంపింది చిత్ర. ఓ 4 ఏళ్ల బాబు మాత్రం వెళ్ళనని మొరాయించాడు. మమ్మీ అంటూ చిత్ర ఒళ్ళోనే కూర్చున్నాడు. వాడికి ముద్దు పెట్టి పర్సు నుండి ఓ చాక్లెట్ ఇచ్చాక ఆయమ్మతో వెళ్ళాడు. ఇదంతా చూస్తూ నేను రమణి కూడా కాళ్ళనీళ్ల పర్యంతం అయ్యాం. మేము నోరు విప్పేలోగానే మీరు అడగబోయే ప్రశ్నలకి, అనాలనుకుంటున్న మాటలకి బదులుగా ముందు నేను చెప్పేది వినండి అంది చిత్ర. ఈ ఆశ్రమం ఆనంద ఆశయం. నేను విధిగా సాయం చేశానంతే. ఇక నా విషయానికొస్తే నాకు పిల్లలు పుట్టరన్న దిగులు కన్నా పిల్లలంటే ఇష్టమున్న ఆనంద్కి తండ్రి హోదా ఇవ్వలేకపోతున్నాననే బాధే ఎక్కువైంది. చాన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. కొని బిడ్డల్ని అడాప్ట్ చేసుకుందామా అని ఆనంద్ని అడిగాను. దానికి జవాబుగా ప్రేమనిచ్చి పెంచి వృద్ధిలోకి తీసుకురావడానికి సొంత పిల్లలే అయ్యుండాలని తను అనుకోవడం లేదని, ఆశ్రమ బిడ్డల్ని తన సొంత పిల్లలుగానే భావిస్తున్నానని అన్నాడు ఆనంద్. ఓ క్షణమాగి కళ్ళు తుడుచుకుంది చిత్ర. ఇంకేముంది, అంతే. నేను ఆనంద్తో చేతులు కలిపి అతని అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. ఇప్పుడు నా మనస్థితి పూర్తి సంతృప్తితో నిండింది. నాకు ఎందరో బిడ్డలు. వాళ్ళని ప్రేమించడానికి, వారి బాగోగులు పట్టించుకోవడానికి నా జీవితకాలం చాలదనుకో. అంతటి ప్రేమని, అనుభూతినిస్తున్నారు ఈ ఆశ్రమ బిడ్డలు అంటూ మా వంక చూసింది. ఇంకా నా విషయంలో ఏమన్నా ప్రశ్నలున్నాయా మీకు? నీలవేణి గారు, చంద్రమణి గారు అంటూ నవ్వేసింది. నేను రమణి కూడా చిత్ర చెయ్యందుకున్నాం. లేవు చిత్రలేఖ గారు అని ఒకేసారి అన్నాం. మా చేతుల్ని పట్టుకుని మాతో పాటు పైకి లేచింది చిత్ర. రమణి వాళ్ళు పిల్లలు వెళ్ళి 2 రోజులవుతుంది. ఇల్లంతా బోసిపోయిందనుకున్నాను. అమ్మ వాళ్ళు కొద్ది రోజులుంటారు. ఈవేళ అత్తయ్య వర్ధంతి. నా మనసులోనే కాదు, మా పూజా మందిరంలో కూడా ఆవిడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆవిడ గురించి ఆలోచిస్తూ కాసేపు కూర్చుండిపోయాను. పిల్లలతో నేను విడిగా వచ్చేశాక సుస్థిగా ఉన్న అత్తయ్యని చూడ్డానికి చిత్రని వెంటబెట్టుకుని వెళ్లేదాన్ని. అలా ఓసారి మాత్రం శ్యామ్ పుట్టినరోజట. నేను వచ్చినందుకు సంతోషాన్ని వెలుబుచ్చిన ఆమె ఆ రోజు నాతో అన్న మాటలు మరువలేను. నా 2 చేతులు పట్టుకుని, నువ్వు ఎంతో ఓపిక, జ్ఞానం ఉన్న నిండైన మనిషివి నీలు. నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టమే తల్లి.
నువ్వు కాబట్టి ఇంటి పరువు మా మీద గౌరవ మర్యాదలు ఉంచి కుటుంబం కోసం త్యాగాలు చేసి జీవిస్తున్నావు. నీకోసమైనా నా కొడుకులో నువ్వు కోరుకునే మార్పు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానమ్మా అంటూ తన మనసులోని మాట చెప్పుకున్నారు. అంతేకాదు తల్లి, వాడిలో మార్పంటూ వస్తే వాణ్ణి తప్పక ఆదరించమని కూడా నిన్ను కోరుతున్నాను నెల అన్నారు కన్నీళ్లతో ఆమె. ఆనాటి ఆమె అర్థింపు నాపై చెరగని ముద్ర వేసింది. శ్యామ్లో ఆ మార్పు రావాలనే నేను కోరుకునేది. వేచి చూడాలి. జీవితంతో రాజీ పడిన నేను వ్యక్తిగతంగా కూడా వ్యత్యాసాలు పెట్టుకోలేదు. అందుకే ఇలా మనగలుగుతున్నాను అనుకున్నాను. ఇంతటితో రాజీ పడిన బంధం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.